హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇందాకే ఏపీ డిఎస్సికి సంబంధించి రోస్టర్ వైజ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జస్ట్ మీరు apdc.apcfss.in అని క్లిక్ చేసిన వెంటనే apdc.apcfss.in, ఒకవేళ ఇది తెలియకపోయినా ఓన్లీ ఏపీడిఎస్సి 2024 అని టైప్ చేసినా మీకు ఇక్కడ సెర్చ్లో వస్తుంది apdc.cfss అని వస్తుంది. సో లేదా ఏపీడిఎస్సి సిఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేయండి, ఫస్టే వస్తుంది. ఏపీడిఎస్సి సిఎఫ్ఎస్ఎస్ అని టైప్ చేస్తేనే ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ 2024 అని వస్తుంది. సో ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. వేకెన్సీస్ అనేది ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంది, షెడ్యూల్ ఉంది, తర్వాత పేమెంట్, ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. మీకు సిలబస్ అడుగుతున్నారు చాలా మంది, సబ్జెక్ట్ అండ్ సిలబస్ కూడా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక్కొక్క టీజీటీకి, పీజీటీకి, ప్రిన్సిపల్కు, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన అన్ని సిలబస్లు, సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఏం చేసామంటే పోస్ట్ వేకెన్సీస్ అని ఇక్కడ చూపించడం జరిగింది కదా, దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. 117 MB ఉంది ఫైలు, చాలా టైం పడుతుంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించింది. రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా డౌన్లోడ్ చేద్దాం. సో రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన పోస్ట్ వేకెన్సీ సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని వచ్చింది. ప్రతి ఒక్కటి రోస్టర్ పాయింట్ వైజ్, అంటే క్యాస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఏ జోన్లో ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయని పూర్తిగా డీటెయిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ షెడ్యూల్ చూసాం మనము. మార్చ్ 15 నుంచి మార్చ్ 20 వరకు ఏపీడిఎస్సి అనేది మార్చ్ 15 నుంచి మార్చ్ 30 వరకు ఏపీడిఎస్సి అనేది జరగబోతోంది. వేకెన్సీస్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడే అప్లోడ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. సో మనం ఈ వెబ్సైట్లో ఉండే ఇక లింక్ ద్వారా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ 2 minutes టైం ఉంది, డౌన్లోడ్ అయిపోతుంది. మనం చూద్దాము క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, తర్వాత జనరల్లో ఎన్ని వస్తాయి అనేది పూర్తి డీటెయిల్స్ కూడా పోస్ట్ వేకెన్సీస్కు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అంటే జెడ్పీ, జిల్లా పరిషత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటుంది. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, తర్వాత మిగతా సొసైటీస్ అన్నీ కలిపి ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ దాంట్లో ఉంటుంది. సో ఈ ఫైల్ సైజ్ కొంచెం ఎక్కువ ఉంది, డౌన్లోడ్ కావడం లేదని తొందరపడద్దండి. జనరల్గా మీరు కూడా డౌన్లోడ్ చేసేప్పుడు కొద్దిగా టైం పడుతుంది, 2 minutes to 3 minutes టైం పడుతుంది. అప్లై చేయాలనే వాళ్ళు ఇక్కడ మనం చూడొచ్చు వెబ్సైట్లో అప్లై చేయడానికి ఫస్ట్ పేమెంట్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్, క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, అప్లై చేసుకోవడానికి లింక్ ఇది. మీరేమన్నా మీ క్యాండిడేట్ ఐడి మర్చిపోతే ఫర్గాట్ ఐడి కొడితే మళ్ళీ లాగిన్ ఐడి మీకు వచ్చేస్తుంది. ఐడి పాస్వర్డ్ రెండు మర్చిపోయినా కూడా మీరు ఇక్కడ ఫర్గాట్ ఆర్ నో యువర్ ఐడి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు మళ్ళీ మీ ఐడిని పొందొచ్చు, పాస్వర్డ్ను పొందొచ్చు. ఏదైనా ఇష్యూస్ వస్తే ఈ రిలేటెడ్ అంటే వెబ్సైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా ఈ కాల్ సెంటర్ నంబర్లకు ఫోన్ చేసి మీరు ఆ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో పేమెంట్లో ఇష్యూ వచ్చినా లేదా అప్లైలో చేసేటప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు ఈ కాల్ సెంటర్ నంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇప్పుడు పోస్ట్ వేకెన్సీస్ రోస్టర్ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్, డిస్టిక్ వైజ్ అన్ని కూడా వేకెన్సీస్ అనేది ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్లో పెట్టడం జరిగింది. సో స్కూల్ ఎడ్యుకేషన్ సపరేట్ పెట్టడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకంటే 2 డిఫరెంట్ నోటిఫికేషన్స్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. మనకు జస్ట్ 14 seconds లెఫ్ట్. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ వేకెన్సీస్ అనేది చూద్దాము, ఎలా ఇచ్చాడు అనేది. రోస్టర్లో ఎవరెవరికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఒకసారి చూద్దాము రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన వేకెన్సీస్ ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వబోతోంది. రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే రెసిడెన్షియల్ వేకెన్సీస్ ఏపీ ఎంఎస్ సంబంధించి సపరేట్ ఇచ్చాడు, ఏపీ ఆర్ఈఐఎస్ సపరేట్ ఇచ్చాడు, ఏపీ ఎస్డబ్ల్యూ ఆర్ఈఐఎస్ సపరేటు, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సపరేటు, సోషల్ వెల్ఫేర్ సపరేటు, తర్వాత బీసీ వెల్ఫేర్ అన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది.
సో ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. ఏపీ మోడల్ స్కూల్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూసినట్లయితే, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బ్యాక్లాగ్ ఇవి వేకెన్సీ టైప్ అన్ని 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 15 వేకెన్సీస్ కూడా స్టేట్ వైడ్ వేకెన్సీస్, ఎవరైనా దీనికి అప్లై చేసి రాసుకోవచ్చు. జోన్ 1లో ఎన్ని ఉన్నాయి, జోన్ 2లో ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలుసు, లాస్ట్ వీడియోలో మనం చూడడం జరిగింది. రోస్టర్ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ 36, 6, 5, 5, 57 అనేది. ఇవన్నీ కూడా జోన్ 3, జోన్ 4 సంబంధించినవి. ఓన్లీ రోస్టర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. ఈ క్యాస్ట్ మనం మళ్ళీ రోస్టర్ పాయింట్ లో ఖచ్చితంగా రెఫర్ చేసి చూసుకోవాల్సిందే. సో రోస్టర్ పాయింట్స్ కు సంబంధించిన ఫైల్ మనం నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది, నోట్ చేసుకోండి. లేదా ఒక ప్రింట్ తీసుకున్నారంటే ఏ రోస్టర్ పాయింట్ కు స్టార్టింగ్ రోస్టర్ పాయింట్ 54 నుంచి స్టార్ట్ అయింది. సో 54 నుంచి స్టార్ట్ అయ్యి టోటల్ గా అక్కడి నుంచి 16 వేకెన్సీస్ వస్తాయి. 37 నుంచి స్టార్ట్ అయ్యి 6 వేకెన్సీస్ వస్తాయి. రోస్టర్ పాయింట్ 36 తో స్టార్ట్ అవుతుంది. సో 100 పాయింట్స్ రోస్టర్ పాయింట్స్ ఉండే ఫైల్ మీకు నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి పెట్టడం జరుగుతుంది, దీనికి అటాచ్డ్ వీడియో. సో ఈ రోస్టర్ పాయింట్ గురించి తెలిస్తేనే మనకి ఏ క్యాస్ట్ కి ఎన్ని ఉన్నాయి ఇక్కడ అనేది అర్థమవుతుంది. 54th రోస్టర్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి 16 వేకెన్సీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా అంతే, ఓన్లీ రోస్టర్ స్టార్టింగ్ రోస్టర్ పాయింట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ వైజ్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఈ రోస్టర్ పాయింట్ మనం వేసుకోవడం వల్ల మనకు అక్కడి నుంచి రోస్టర్ పాయింట్ ఏదైతే క్యాస్ట్ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. 28 వేకెన్సీస్ ఈ పాయింట్ నుంచి ఉండే నెక్స్ట్ వేకెన్సీస్ కు వస్తుంది కాబట్టి అది మనం క్లియర్ చేసుకోవచ్చు. ఇది టోటల్ గా ఏపీఎంఎస్ కు సంబంధించింది. అలాగే ఏపీఆర్ఈఐఎస్ సంబంధించిన వేకెన్సీస్ చూద్దాము. గుంటూరుకు సంబంధించి అన్నిట్లో కూడా రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది చూసే ముందు మనకు రోస్టర్ పాయింట్స్ గురించి ఐడియా ఉంటేనే ఇది ఏ క్యాస్ట్ కు, ఉమెన్ కా, మెన్ కా, ఎస్సీనా, బీసీనా, ఎస్టీనా, ఓసీ జనరల్ కింద వస్తుందా అనేది ఐడియా రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోస్టర్ పాయింట్ ఐడియా ఉండాలి. రోస్టర్ పాయింట్ సంబంధించిన వీడియో మనం నెక్స్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా అలాగే ఉన్నట్లుంది. దీంట్లో కూడా రోస్టర్ పాయింట్స్ ఇచ్చాడు టోటల్ గా. ఇది చూద్దాం ఒకసారి. వేకెన్సీస్ ఎస్ అన్ని కూడా రోస్టర్ పాయింట్ సంబంధించి ఇచ్చాడు. కొన్ని బ్యాక్లాగ్ ఉన్నాయి, కొన్ని క్లియర్ వేకెంట్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా రోస్టర్ పాయింట్ ఇచ్చాడు, అంటే అక్కడి నుంచి ఆ రోస్టర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే స్టార్టింగ్ రోస్టర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా గురుకులాల్లో. సో అన్నిటికీ సంబంధించిన వేకెన్సీ సంబంధించిన రోస్టర్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఆ రోస్టర్ పాయింట్స్ తెలిస్తే మనం ఈజీగా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని వస్తాయి అనేది కూడా పూర్తి ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ జోన్ వైజ్. సో ఫస్ట్ రోస్టర్ పాయింట్ చూసిన తర్వాత ఇది చూసుకోవడం కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా రోస్టర్ పాయింట్ చూసుకోవడానికి మనం ట్రై చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మనం రోస్టర్ పాయింట్ చేద్దాం. అన్ని కూడా ఇలాగే ఉన్నట్లున్నాయి కాబట్టి మనం అన్ని కూడా రోస్టర్ పాయింట్ ద్వారా చూసుకోవాలి కాబట్టి ముందు రోస్టర్ పాయింట్ ను అర్థం చేసుకోవడం ముఖ్యం అనమాట ఇక్కడ. సో మీరు వేకెన్సీస్ కన్నా పూర్తిగా చూసుకోవాలనుకుంటే apdc.apcfss.in అనే వెబ్సైట్కి వెళ్తే, సో ఈ వెబ్సైట్ చూడండి ఇక్కడ అడ్రస్, లేదా సెర్చ్ లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ లో ఏపీడిఎస్సి సిఎఫ్ఎస్ఎస్ అని కొట్టినా కూడా మీకు ఫస్టే సెర్చ్ లో చూపించేస్తుంది. ఇందులో పోస్ట్ వేకెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్, పోస్ట్ వేకెన్సీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని సపరేట్ గా ఇక్కడ క్లిక్ హియర్ అని ఇచ్చాడు. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రోస్టర్ పాయింట్ ను తెలుసుకోవడం ద్వారా ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీకి, మీ క్యాస్ట్ అనేది ఇక్కడ క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో రోస్టర్ పాయింట్ గురించి చేద్దాం మనం. ఖచ్చితంగా ఆ రోస్టర్ పాయింట్ వీడియో అయితే మిస్ అవ్వద్దండి.